గుడ్ మార్నింగ్, నమస్తే, వెల్కమ్ టు న్యూస్ కేఫ్. నేను రవి. ఈరోజు వివిధ దినపత్రికలో ప్రచురితమైనటువంటి ప్రధాన అంశాలపై, వార్తా కథనాలపై విశ్లేషణ మనం చూద్దాం. ఇక ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, నింగిలో ఆలింగనం అంటూ రోదసీలో డాకింగ్ భారత్ తొలి ప్రయత్నం, నేడు కక్షలోకి స్పీడెక్స్ ఉపగ్రహాలు, స్వీయ అంతరిక్ష కేంద్ర నిర్మాణానికి అడుగులంటూ ఒక కథనాన్ని మనం చూడవచ్చు. ఇక నూతన సిఎస్గా విజయానంద్ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. మరో సిఎస్కి కోసం అయితే మాత్రం కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి తర్జన భర్జనల మధ్య ఎట్టకేలకు సిఎస్ విజయానందని ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. ఇక రాష్ట్రానికి జలహారతి 70 నుంచి 80 వేల కోట్లతో గోదావరి బనకచెర్ల అనుసంధానం, 3 నెలల్లో టెండర్లు పిలవాలనే నిర్ణయం, సీఎం చంద్రబాబు వద్ద ప్రత్యామ్నాయాలపై చర్చ, కేంద్ర సాయం కోరనున్న ప్రభుత్వం, నిధులిచ్చేందుకు ఇప్పటికే కేంద్ర పెద్దలు సానుకూలం అంటూ నదుల అనుసంధానానికి సంబంధించినటువంటి ఒక అంశాన్ని మనం చూడవచ్చు. ఇక 5% రిజర్వేషన్ కల్పించాలి, తెలుగు పరిరక్షణకు ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది, భాషా వికాసానికి చంద్రబాబు పవన్ ప్రయత్నాలు, మాతృభాషకు గత ప్రభుత్వం తూట్లు పొడిచింది, ప్రపంచ తెలుగు రచయితల మహాసభల ముగింపు సభలో మంత్రి కందుల దుర్గేష్, అలాగే మాజీ న్యాయమూర్తులు కొందరైతే వ్యాఖ్యానించారు. తెలుగు భాషకు పూర్వవైభవం తీసుకురావాలి, అలాగే 5% ఉద్యోగాల్లో 5% రిజర్వేషన్ కల్పించాలంటూ ఒక డిమాండ్ అయితే ప్రతిపాదించారు. తెలుగు ప్రపంచ మహాసభలో, రచయితల మహాసభలో 6వ సభలో పలువురు వక్తలైతే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన అంశాన్ని అయితే మనం చూడవచ్చు. మన హంపి 64 ఏళ్ల మహారాణి, ప్రపంచ ర్యాపిడ్ చెస్ టైటిల్ కైవసం చేసుకున్నటువంటి ఒక అంశాన్ని కూడా మనం చూడవచ్చు. లెక్క సరిపోయింది, ఫైలు కదిలినట్లే, సాయంత్రం సార్ ఇంటి వద్దకు రండి మాట్లాడుకుందాం అంటూ ఒక అవినీతికి సంబంధించినటువంటి అంశాన్ని మనం చూడవచ్చు. రన్వేపై మృత్యు ఘోష, రక్షణ గోడను ఢీకొని పేలిపోయిన దక్షిణ కొరియా విమానం ఒక కథనాన్ని మనం చూడవచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్ సంబంధించి మరో దినపత్రిక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే, రన్వేపై దూసుకెళ్లి రక్షణ గోడను ఢీ కొట్టి పేలిపోయిన విమానానికి సంబంధించి, దక్షిణ కొరియా విమానానికి సంబంధించినటువంటి ఒక విషాదకరమైనటువంటి ఘటన చూడవచ్చు. ఇక తరం మారనున్నది, భారత్ వద్ద ప్రస్తుతం 4వ తరం యుద్ధ విమానాలే, 6వ తరం ఫైటర్ జెట్ను ప్రదర్శించిన చైనా, 2 ఏళ్లలో చైనా నుంచి 40 J-35 ఫైటర్ జెట్లు కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్న పాకిస్తాన్ అంటూ ఒక కథనాన్ని చూడవచ్చు. ఇక సంధానానికి సై, గోదావరి పెన్నా అనుసంధానానికి గ్రీన్ సిగ్నల్, 3 నెలల్లో పనులు ప్రారంభించి 3 ఏళ్లలో పూర్తి చేయాలంటూ నదుల అనుసంధానానికి సంబంధించినటువంటి ఒక అంశాన్ని మనం చూడవచ్చు. మళ్ళీ తెలుగు వెలుగులు, అన్ని బడుల్లో త్వరలో తెలుగు మాధ్యమం, ప్రాథమిక స్థాయి నుంచి అమలుకు చర్యలు, ఆ దిశగా ప్రభుత్వ ప్రయత్నాలు ప్రారంభం, తెలుగు భాషా పరిరక్షణ ప్రోత్సాహానికి సిద్ధం, రాష్ట్రంలో సాహితీ టూరిజాన్ని అభివృద్ధి చేస్తాం ప్రకటించిన పర్యాటక మంత్రి కందుల దుర్గేష్, తెలుగు కోసం కలిసే కదులుదాం మంత్రి సత్యకుమార్, ముగిసిన ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో వక్తలు మాట్లాడినటువంటి అంశాన్ని ప్రధానాంశంగా చూడవచ్చు. ఇక ప్రపంచ ఛాంపియన్ మన హంపి, ప్రపంచ ర్యాపిడ్ చెస్ టైటిల్ కైవసం రెండోసారి సాధించి సరికొత్త చరిత్ర, ద్రోణవల్లి హారిక అర్జునులకు 5వ స్థానం. ఇక కొత్త సిఎస్గా విజయానంద్, నియామక ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం. చెప్పి చూద్దాం, చేసి చూపిద్దాం, జనాల్లో ధైర్యం, ఉద్యోగాల్లో స్థైర్యం నింపుదాం, సోషల్ మీడియాను సన్మార్గంలోకి తెచ్చే ప్రయత్నం, నాడంతా వైసీపీ మోకులు, సోషల్ సైకోల వీరంగం, ఉద్యోగులపై దోషణలు, పోలీసులతో దాడులు, నేతలు మహిళలపై అసభ్యకర పోస్టులతో వేధింపులంటూ ఒక కథనాన్ని కూడా మనం చూడవచ్చు. అరబిందో అత్యవసర అక్రమాలు, 108, 104 ఉద్యోగాల భర్తీలో చేతివాటం అంటూ ఒక కథనాన్ని కూడా మనం చూడవచ్చు. ఇక గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు, 43 మంది దుర్మరణం అంటూ ఒక ఆసక్తికరమైనటువంటి చూడవచ్చు. ఇక టాలీవుడ్పై అక్కినేని చెరగని ముద్ర వేశారంటూ మన్ కీ బాత్లో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడినటువంటి కథనాన్ని కూడా మనం చూడవచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్ సాక్షి విషయానికి వస్తే, ప్రీమియం భారం బీమాకు దూరం, రైతులకు ఉచిత పంటల బీమాను దూరం చేసిన కూటమి సర్కార్ అంటూ ఒక కథనాన్ని మనం సాక్షి బ్యానర్ ఐటెంగా ప్రచురించింది. ఇక దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదం, 179 ప్రాణాలు బుగ్గిపాలు అంటూ దక్షిణ కొరియాలో జరిగినటువంటి విమాన ప్రమాదాన్ని గురించి మనం చూడవచ్చు. ఇక మండల పరిషత్తులో కూటమి క్షుద్ర రాజకీయం అంటూ ఒక కథనాన్ని మనం చూడవచ్చు. ఇక నేరాల్లో మరో కోణం అంటూ ఒక ఆసక్తికరమైన కథనం, కేంద్రం కంట్రోల్లో ఉపాధి పథకం అంటూ ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి ఒక అంశాన్ని సాక్షి దినపత్రికలో మనం చూడవచ్చు. ఇవి ఆంధ్రప్రదేశ్కి. ఇక తెలంగాణ విషయానికి వస్తే, తెలంగాణ ఈనాడులో నింగిలో ఆలింగనం, రోదసీలో డాకింగ్కు భారత్ తొలి ప్రధాని అంటూ ఒక
కథనాన్ని మనం చూడవచ్చు. ఇక రన్వేపై మృత్యుఘోష, రక్షణ గోడను ఢీకొని పేలిపోయిన దక్షిణ కొరియా విమానం అంటూ ఒక అంశాన్ని చూడవచ్చు. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిన్న అంటే రంగారెడ్డి జిల్లాలో పర్యటించారు. ఆయన పర్యటనకు సంబంధించినటువంటి ఒక అంశాన్ని కన్హా సెంటర్లో ఆయన తిరిగినటువంటి అంశాలు, ఆయన అక్కడ అధికారులతో మాట్లాడి ఆశ్రమం గురించి ఆయన అభినందించినటువంటి అంశాన్ని మనం చూడవచ్చు. ఇక రైతు భరోసా సొమ్ము ఇచ్చి తీరుతామంటూ త్వరలో విధి విధానాల విడుదల, మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ బట్టి విక్రమార్క వెల్లడి. అంటే ఉపసంఘం అంటే రైతు విధి విధానాలు ఏంటి, కట్ ఆఫ్ 7 ఎకరాలకు పెట్టాలా 10 ఎకరాలకు పెట్టాలనేటువంటి అంశాన్ని ఉపసంఘంలో ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కోసం నిన్న సమీక్షా సమావేశం అయితే నిర్వహించారు. న్యాయపాలన తెలుగులోనే సాగాలి, మాతృభాషలో తీర్పులు ఇస్తే అందరికీ అవగాహన, ప్రపంచ తెలుగు రచయితల 6వ మహాసభలో పలువురు న్యాయమూర్తుల అభిప్రాయం. ఇక చదరంగంలో రారాణి అంటూ కోనేరు హంపి గురించి ఒక ఆసక్తికరమైన కథనాన్ని మనం చూడవచ్చు. ఇక మరో దినపత్రిక విషయానికి వస్తే ఆంధ్రజ్యోతి దినపత్రిక వస్తే రన్వేపై దూసుకెళ్లి రక్షణ గోడను ఢీకొట్టినటువంటి దక్షిణ కొరియాకు సంబంధించినటువంటి అంశాన్ని మనం చూడవచ్చు. రైతు భరోసా ఎవరికి, సాగు చేసి మొత్తం విస్తీర్ణానికి ఇద్దామా, ఆదాయ పన్ను చెల్లింపుదారుల సంగతి ఏంటి, సింగరేణి 4వ తరగతి ఉద్యోగులు కూడా ఇవ్వాల్సిందేనా, కొండలు గుట్టలు రాళ్ళు రప్పలుంటే ఇవ్వద్దు, కటాఫ్ను ఏ ప్రాతిపదికన నిర్ణయిద్దామంటూ మంత్రివర్గ ఉపసంఘంలో వచ్చినటువంటి అంశాలని ప్రధాన అంశంగా మనం చూడవచ్చు. ఇక బెనిఫిట్ లేదా పుష్ప 2 ఎఫెక్ట్తో సంక్రాంతి చిత్రాలకు నష్టం తప్పదంటున్న సినీ వర్గాలు, ప్రత్యేక ప్రదర్శనలు, టికెట్ ధరల పెంపు లేకుంటే కష్టమే అంటున్న నిర్మాతలు, ప్రభుత్వ అనుమతులతో పుష్ప 2 జోరు, ప్రత్యేక ప్రదర్శనలు, అదనపు షోలు, రేట్ల పెంపులో 280 కోట్ల రూపాయల ఆదాయం వసూళ్లు అంటూ ఒక ఆసక్తికరమైనటువంటి కథనాన్ని. పుష్ప 2 రిలీజ్ సందర్భంగా జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో దాని సంక్రాంతికి ఎఫెక్ట్ పడేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి సినీ వర్గాలు చెప్తున్నటువంటి అంశం. ఇక ప్రతి కమతానికి భూదార్ అంటూ ఒక కథనాన్ని. కొత్తగా ల్యాండ్ ట్రైబ్యునల్ ఏర్పాటు, తప్పులపై దరఖాస్తు చేసుకునే అవకాశం, మోసాలకు పాల్పడితే అధికారులపై చర్యలు అంటూ ఒక కథనాన్ని చూడవచ్చు. డ్రగ్స్ విక్రయాలకు భయపడాల్సిందే, మత్తుమందు దొరకని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలని చెప్పేసి డీజీపీ స్థాయిలో ఉన్నతాధికారులు నిన్న ఒక నివేదికను విడుదల చేసిన సందర్భంగా మాట్లాడి, ఇక రంగారెడ్డి జిల్లాకు ఎయిమ్స్ వర్సిటీ, 200 ఎకరాల భూమి లభిస్తే ఏర్పాటు, కన్హా శాంతివనం, అద్భుత ప్రపంచం, పర్యావరణానికి మీ సేవలు అమోఘం, నిర్వాహకుడు కమలేష్తో రేవంత్ రెడ్డి వర్సిటీకి స్థలం ఇస్తామన్న కమలేష్. ఇక ఎయిమ్స్కి రంగారెడ్డి జిల్లాలో ఒక ప్రతిష్టాత్మక ఎయిమ్స్కి స్థల సేకరణ కోసం అక్కడ ఒక స్థలం కోసం అయితే అన్వేషణ సాగుతుంది. దానికి సంబంధించి ఒక ఆసక్తికరమైనటువంటి కథనాన్ని మనం చూడవచ్చు. ఇక మరో దినపత్రిక నమస్తే తెలంగాణ విషయానికి వస్తే 3 గంటలకో రేప్, 5 గంటలకో కిడ్నాప్ అంటూ ఒక కథనాన్ని మనం చూడవచ్చు. ఆడపిల్లలకు భద్రతనివ్వని సర్కార్ అంటూ మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యల్ని ప్రధానాంశాలుగా చూడవచ్చు. కుటుంబంలో ఒక్కరికే రైతు భరోసా అంటూ, ఇంట్లో ఎంతమంది రైతులున్నా 7 ఎకరాలకే అంటూ ఒక కథనాన్ని మనం చూడవచ్చు. కేసీఆర్ ముందు చూపుతోనే RRR, బీఆర్ఎస్ హయాంలోనే ఉత్తర భాగానికి అనుమతులు, కేవలం టెండర్లు పిలిచి గొప్పలు చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి అంటూ ఒక విమర్శనాత్మకమైనటువంటి కథనాన్ని చూడవచ్చు. ఇవి వివిధ దినపత్రికలో ప్రచురితమైనటువంటి ప్రధాన అంశాలు.